ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మీరేలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సహోదరి సహోదరులారా, సత్యాన్ని నమ్మేవారికి నమ్మని వారికి తేడా ఇదే. ఒక గుంపుకు శాశ్వత మహిమకు వారసత్వంగా కలుగుతుంది, మరొకటి శాశ్వత శిక్ష పాలవుతారు. మా శుభవార్త అంటే వారు ప్రకటించిన శుభవార్త, క్రీస్తు తన శిష్యులకు అప్పగించిన శుభవార్త. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఆయన ఇచ్చే వెలుగులో నడిచేవారే ఆ లోకంలో అందులో నివసిస్తారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.